కవితకనైతే వీళ్ళకైతే మొత్తం కవిత అంటే భయం అవుతున్నట్టుంది అసలు ఇక బీఆర్ఎస్ పార్టీలకు. ఇక ఎవరో ప్రెస్ మీట్ పెట్టి కవితక్క తిడుతురు. కవితక్క మాత్రం ఆమె బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీల నుంచి ఆమె ఇప్పుడు ఒక నాయకురాలుగా పనిచేస్తుంది. ఏంటంటే నిద్రపోతున్న బీఆర్ఎస్, రిజర్వేషన్ లేని చోట బీసీలను పెద్ద ఎత్తున నామినేషన్లు వేయండి. నిద్రపోతున్న బీఆర్ఎస్ పార్టీని కవితక్క ఆ బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ మీద మొత్తం విమర్శలు ఘాటుగానైతే చేస్తుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు తగ్గేది అన్నట్టు కవితక్క చేస్తుంది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దెలను కూల్చాలి, అప్పుడే రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. భయం నా బ్లడ్లోనే లేదు, పార్టీ పెట్టాలని ప్రజలు అడుగుతున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క సరే రిజర్వేషన్ల కోసం మీరు పోరాడుర్రి, వద్దు అని ఎవరు పట్టలేరు, కానీ కాంగ్రెస్ గద్దెలను కూల్చాలంటూ చూసినావా కవితక్క? కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అధికారంలో ఉన్నది, కేంద్ర రాష్ట్రంలో అధికారంలో లేదు. రిజర్వేషన్ సంబంధించింది కేంద్ర రాష్ట్రము అమలు చేస్తేనే అమలు జరుగుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ గద్దెలను కూల్చాలని ఇట్లా మీరు ఈ పిలుపుని మాత్రం ఇవ్వకుర్రి. ఎందుకు అంటే ఇబ్బంది జరుగుతుంది. మీరు గద్దెలను కూల్చివేస్తే వాళ్ళు ఇంకో పని చేస్తారు. అట్లా ఈ ఏమవుతుంది అంటే పంచాయతీ అనేది మొదలుకుంటుంది, పార్టీల మధ్య పంచాయతీ అనేది మొదలుకొని ఇక అది చిన్న పంచాయతీ ఉంటుంది. మీరేమో కార్లలో వేసి బిల్డింగ్లలో ఉండి ఈ గద్దెలను కూల్చురు ఇదని చెప్తారు. లాస్ట్ కాడ ఇక మీ మాటలు విన్న నాయకులు, చిన్న నాయకులు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చా ఇక ఇరు వర్గాల మధ్య తన్నులాట తోపులాట ఇది జరుగుతుంది. ఇట్లా మాత్రం చెప్పకుర్రి, మీరు పోరాటం చేయిర్రి, మేము వద్దంటలేము, అందరం సపోర్ట్ చేస్తాం, బీసీల కోసం చెయ్యమంటలేము. కానీ ఇలాంటివి ఈ గద్దెలను కూల్చాలి, ఈ కాంగ్రెస్ పార్టీ బిల్లీలను కూల్చాలి అని ఇలాంటివి మాత్రము మీరు బయటగా ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడకుర్రి, ఇబ్బందులు పాలు కాకుర్రి. అంటే తర్వాత ఇబ్బంది జరిగేది మీకు కాదు, ఆ చిన్నపాటి కార్యకర్తలకే జరుగుతుంది. అప్పుడే రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. మీరు కలిసికట్టుగా అందరు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా కొట్లాడిరు, అందరు కొట్లాడుర్రి, బీజేపీ నాయకుల పైన ఒత్తిడి తీసుకురారి, అప్పుడు ప్రజలు సపోర్ట్ చేస్తారు, మీకు అందరు సపోర్ట్ చేస్తారు. అట్లా చేయర్రి, అందరు సిద్ధంగా ఉంటారు. కానీ ఈ కూర్చుడు, ఈ కొట్టుకునుడు అవన్నీ బంద్ చేయరు అక్క జరా. భయం నా బ్లడ్లో లేదు కవితక్క, భయం నీ బ్లడ్లో ఉందని ఎవరు కూడా అంటలేరు. నువ్వు బీఆర్ఎస్ పార్టీల నుంచి బయటకు వచ్చి మీ కుటుంబం మీదనే మొత్తం విమర్శలు చేస్తున్నప్పటి నుంచే అందరూ అనుకుంటారు, అరే ఒక ఆడబిడ్డ అసలు బయటకు వచ్చి ఇంత వాళ్ళ మీదనే పోరాటం చేస్తుందని. మీకోసం మంచి పేరుంది, మీ తరపున కొట్లానికి చాలామంది ఉన్నారు అక్క. కానీ ఇది ఒక్కటి మాత్రం మాకు నచ్చలేదు, ఈ కాంగ్రెస్ పార్టీ గద్దెలను కూల్చురు అనేది మాత్రం మాకు నచ్చలేదు. మీరు ఏ పోరాటం చేసినా మేము సపోర్ట్ చేస్తాం, ఒక ఆడబిడ్డకు సపోర్ట్ చేస్తాం. పార్టీ పెట్టాలని ప్రజలు అడుగుతున్నారు, సంతోషం. పార్టీ పెట్టురక్క, మేము కూడా సపోర్ట్ చేస్తాము, సంతోషం, అందరు సపోర్ట్ చేస్తారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. మొత్తం మీద అయితే ఇక కవితక్కనైతే ఇక తిరుగుతుంది కదా, జిల్లాలో పర్యటన చేస్తుంది కదా. ఇప్పుడు కవితకు పార్టీ పెట్టాలని చెప్పి ప్రజలు చెప్తున్నారట. చూద్దాం మరి కవితక్క పార్టీ పెడుతుందా, మరి ఏం చేస్తుంది, ఎంతవరకు తీసుకెళ్తుంది.